మొట్టపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు భద్రాచలం నివాసి. ఆయన అందరూ రామాయణం శర్మ అని పిలుస్తుంటారు. ఆయన స్టేట్ బ్యాంక్లో 1982 నుంచి 35 సంవత్సరాలు సాధారణ స్పెషల్ అసిస్టెంట్గా పనిచేసి 2017లో పదవీ విరమణ చేశారు. ఆయన ఆ తర్వాత ప్రవృత్తిగా రామాయణ ప్రచారం ఏ కాలానికి అది అందరికీ ఆచరించవలసిన విధానం అనే విషయంపై అన్వయ పరిశోధన అన్వేషణ చేశారు. ఆయన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కంబైన్డ్ ఏపీ స్టేట్ ఏర్పాటు చేసిన రిలవెన్స్ ఆఫ్ రామాయణ టు ద మోడరన్ సొసైటీ అనే విషయంపై సంయుక్త ఉప కమిషనర్ స్థాయి దేవాలయ కార్యనిర్వహణాధికారుల జిల్లా స్థాయి సహాయ కమిషనర్లకు నిర్వహించిన 3 రోజుల సంయోజకుడు వర్క్షాప్ కోఆర్డినేటర్గా నిర్వహణ చేశారు. భద్రాద్రిలో శ్రీరామనవమి కళ్యాణంలో ఆకాశవాణి వ్యాఖ్యాతగా 15 సంవత్సరం 2001 నుంచి 15 వరకు అండ్ 95 నుంచి 12 వరకు 18 సంవత్సరాలు భద్రాద్రి వైకుంఠ ఏకాదశి వాగ్గేయ కారోత్సవ కార్యక్రమాల్లో నిర్వహణ చేశారు. 2 దశాబ్దాల పాటు తిరుమల బ్రహ్మోత్సవాల్లో 2003 నుంచి దూరదర్శన్లో 2007లో ప్రారంభించిన SVBC ఛానల్లో వ్యాఖ్యాతగా పనిచేశారు. 25 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి తిరుచానూరు శ్రీనివాస మంగాపురంలో ఏర్పాటు చేసిన ధార్మిక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ధర్మ ప్రచారణ పరిషత్ శిక్షణ తరగతుల్లో కళాంశాలు, 2004 నుంచి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి 39 బ్రహ్మోత్సవాల్లో క్రమం తప్పకుండా మరియు కళ్యాణ వ్యాఖ్యానాలు చేశారు. సింహాచలం, అన్నవరం